Hi students, this is Srilakshmi working as a ITCT trainer in AP Social Welfare Residential Schools, Kumardevo, West Godavari district. సో మనం ఈ నవంబర్ మంత్లో ఏమేమి నేర్చుకున్నాం? గ్రాఫ్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన గ్రాఫ్కి కలర్స్ ఎలా వేయాలి, అంటే మినిమం కలర్స్ ఎలా వేయాలి, అండ్ ఇచ్చిన నెంబర్స్లో చిన్నది కంపారిజన్ మెథడ్ యూజ్ చేసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి నేర్చుకున్నాం కదా. సో ఈ 3 టాపిక్స్ మీద మనం ఈరోజు కొన్ని యాక్టివిటీస్ చేద్దాం. ఓకే, మనకి ఈ టాపిక్స్ ఎంతవరకు అర్థమైనవి ఒకసారి రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది, మీకు కొన్ని యాక్టివిటీస్ చేసినట్టు ఉంటుంది. సో ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ చూడండి. కలర్ ద ఫిగర్ such that the shapes which share a border have different colors. మనకి ఇక్కడ ఈ ఫిగర్ కి కలర్ వేయమన్నారు. ఏంటి, షేప్స్ ని కలర్ తో ఫిల్ చేయాలన్నమాట. ఈ మొత్తం ఇక్కడ షేప్స్ అండ్ ఆల్సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్. మనం ఏదన్నా గ్రాఫ్ కి లేదా షేప్స్ కి కలర్ వేయాలంటే ఎలా అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒకదాంతో ఒకటి పక్క పక్కన ఉన్నప్పుడు సేమ్ కలర్స్ రాకూడదు. ఇక్కడ ఏ షేప్ అయినా లేదా ఏదైనా స్టేట్ అయినా విలేజ్ అయినా ఏదైనా కూడా మనం మ్యాప్ ఆర్ గ్రాఫ్ లో కలర్స్ వేసేటప్పుడు ఇక్కడ మనకి పక్క పక్కన ఉన్న షేప్స్ కి సేమ్ కలర్ రాకూడదు. అంటే ఇప్పుడు తక్కువ కలర్స్ తో అండ్ ఆ షేప్స్ అనేవి డిఫరెంట్ గా కనిపించేలాగా ఒకదాని కలర్ ఇంకొకటి రాకుండా, అంటే వేసిన కలర్ వేయొచ్చు కానీ ఇలా కలిసిన, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కలిసి కనెక్ట్ అయి ఉన్నాయా, నెక్స్ట్ ఇది కనెక్ట్ అయింది అంటే ఇప్పుడు మళ్ళీ ఈ యారో మార్క్ అండ్ ఈ రెక్టాంగిల్ అనేవి కనెక్ట్ అయి లేవు. సో వీటి రెండింటికి సేమ్ కలర్ తీసుకోవచ్చు కానీ ఈ రెండింటికి సేమ్ కలర్ తీసుకోకూడదు. ఆల్సో ఈ రెండింటికి మళ్ళీ ఈ మూడింటికి ఒకే కలర్ ఉండకూడదు. ఈ మూడింటికి డిఫరెంట్ ఖచ్చితంగా 3 కలర్స్ ఉండాలి. అలా ఇవి షేప్స్ అన్ని ఫిల్ చేస్తే ఎంత తక్కువ కలర్స్ తో మీరు ఈ షేప్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. అండ్ దీనికి బార్డర్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చారు అంటే ఈ విత్ ఇన్ బార్డర్ అవుట్ ఆఫ్ షేప్స్ కలర్ వాటికి కూడా మనం కలర్ వేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే షేప్స్ అన్నిటికి కలర్స్ వేసేస్తామా, ఓకే. వీటన్నింటికి రిలేటెడ్ కాని కలర్ మళ్ళీ డిఫరెంట్ కలర్ మనం ఈ షేప్ అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ మనకి ఎన్ని కలర్స్ రావచ్చు, నేను ఎన్ని కలర్స్ రావచ్చు అని చెప్పను, ఒక ఐడియా ఇస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఎన్ని తక్కువ కలర్స్ తో ఆ కనెక్ట్ అయి ఉన్న వాటికి డిఫరెంట్ కలర్స్ అప్లై చేయగలరు చూడండి. ఫస్ట్ యారో మార్క్ కలర్ తీసుకుంటే నెక్స్ట్ దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి ఎడ్జ్ లైన్ అన్నది ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా వేరే కలర్ తీసుకుంటాం. ఓకే, 1 2 మళ్ళీ ఈ కలర్ ఇక్కడ వేయొచ్చు ఎందుకంటే రెండిటికి కనెక్షన్ లేదు కాబట్టి ఈ కలర్ ఇక్కడ వేయొచ్చు. సో అక్కడికి ఎన్ని కలర్ అయినాయి, 2 కలర్స్. ఖచ్చితంగా ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. ఇదే కలర్ ఇక్కడ తీసుకున్నాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ వేరే కలర్ తీసుకోవాలి, థర్డ్ కలర్ తీసుకోవాలి. ఎందుకంటే రెండిటికి ఇది కనెక్ట్ అయి ఉంది. ఈ రెండింటికి కూడా సేమ్ వేరే వేరే కలర్స్ ఉన్న దానికి ఇది కనెక్ట్ అయింది కాబట్టి ఈ 2 కలర్స్ ఈ రౌండ్ షేప్ లో ఓవెల్ షేప్ లో మనం ఫిల్ చేయలేం. సో వేరే కలర్ తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్ లా ఉన్నది ఈ రెండిటికి కనెక్షన్ ఉంది. సో కంపల్సరీ 2 కలర్స్ లో కూడా ఇక్కడ రాకూడదు, వేరే కలర్ వేయాలి. అంటే ఈ కలర్ మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు, ఈ కలర్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. అక్కడికి 3 కలర్స్ అయినాయి. నెక్స్ట్ ఇందులో కలర్ రాకూడదు కానీ ఇక్కడ కలర్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, 3 కలర్స్. మళ్ళీ ఈ రెండిటికి ఇది కనెక్షన్ ఉంది కాబట్టి ఇది డిఫరెంట్ కలర్ వస్తుంది. అంటే ఎన్ని కలర్స్ వేయగలము మీరు పిక్చర్ డ్రా చేసుకుని ఆ కలర్స్ అప్లై చేస్తూ ఉంటే మీకు కలరింగ్ అనేది తెలుస్తుంది. ఇలా ఈ కలర్ వేయచ్చు, ఈ కలర్ వేయచ్చు అనేది చెప్తే అర్థమైనట్టు ఉండదు. మీరు కంపల్సరీ తీసుకోండి. ఎలాగా,
కనెక్షన్ ఉన్న వాటికి సేమ్ కలర్ అప్లై చేయకూడదు. అంటే ఈ ఓవెల్ షేప్‌కి ఇచ్చిన కలర్ మనకి ఈ రెక్టాంగిల్‌కి ఇవ్వకూడదు, ఈ రెక్టాంగిల్ ఇవ్వకూడదు, ఈ యారో మార్క్‌కి ఇవ్వకూడదు, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్‌కి ఇవ్వకూడదు. అర్థమైందా? ఎందుకు? ఆ 4 షేప్స్‌కి ఇది కోఆర్డినేట్ అయింది కాబట్టి, ఆ కలర్ అనేది 4 ఆట్లికి రాకుండా మనం డిఫరెంట్‌గా కలర్స్ ఎలా ఎయగలం, ప్లస్ తక్కువ కలర్స్‌తో ఎలా ఫిల్ చేయొచ్చు అనేది. మళ్ళీ వితిన్ బోర్డర్‌లో కూడా మీరు కలర్ వేయాలి. ఓకే. ఔట్ ఆఫ్ షేప్స్ అండ్ వితిన్ బోర్డర్ వేయాలి. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది టాస్క్. అండ్ సెకండ్ వన్ చూడండి. మనం పాత్ చూపించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, "ఏ పోస్ట్‌మ్యాన్ ఈస్ రెడీ టు డెలివర్ ద లెటర్స్. హి షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈస్ మార్క్డ్ అండ్ హి హాస్ టు గో త్రూ ద డిఫరెంట్ స్ట్రీట్స్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద పోస్ట్ ఆఫీస్." అంటే పోస్ట్‌మ్యాన్ అన్న అతను లెటర్స్ ఇవ్వడానికి, డెలివర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే అతను పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ మార్క్ చేస్తుంది? ఇక్కడుంది. ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ అని మార్క్ చేస్తుందో అక్కడి నుంచి బయలుదేరతారు. డిఫరెంట్ స్ట్రీట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్ట్రీట్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఈ రౌండ్ షేప్‌లో ఏ, బి, సి, డి, ఈ అనే ఉన్న వాళ్ళు లెటర్స్ వాళ్ళకి ఇవ్వాలి. డెలివర్ చేయాలి. ఇవి హౌసెస్ అనుకుంటే ఈ అడ్రెసెస్‌కి ఆ పోస్ట్‌మ్యాన్ అనే అతను లెటర్స్ డెలివర్ చేయాలి. అండ్ ఇక్కడేంటి? The streets draw the same as graph. The streets the postman has to cover are marked on the diagram. ఇప్పుడు ఇది గ్రాఫ్ అన్నమాట. అతనికి ఇచ్చిన గ్రాఫ్ ఇది. మనకి రూట్స్ ఏంటంటే స్ట్రీట్స్. అయితే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు చూడండి. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ and try to see if you can tree the path of postman starting from one point and not going on same road again and return to post office. Make sure that he has covered all the streets. ఇక్కడ ఏంటంటే ఆహ్, పాత్ ద్వారా వెళ్ళాలి. 1 పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి ఏదైతే రోడ్స్ ఇచ్చారో ఆ రోడ్‌లో వెళ్ళాలి. కానీ వెళ్ళిన రోడ్‌లోకి మళ్ళీ వెళ్ళకూడదనమాట. ఇప్పుడు ఏ నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర పోస్ట్‌మ్యాన్ స్టార్ట్ అయ్యాడనుకోండి. అతను ఏ నుంచి బికి వెళ్లారు అనుకుందాం. బికి వెళ్ళి మళ్ళీ బికి నుంచి సికి వచ్చి మళ్ళీ సి నుంచి ఈకి వచ్చి ఈ నుంచి బికి వచ్చి మళ్ళీ ఏకి ఇలా వెళ్ళకూడదనమాట. అంటే ఇప్పుడు మనం ఏ రోడ్‌లో అయితే వెళ్ళామో ఆ రోడ్ మళ్ళీ టచ్ చేయకూడదు. అర్థమవుతుందా? మనం వెళ్ళిన రోడ్డుని మళ్ళీ టచ్ చేయకుండా ఆ ఉన్న పర్సన్స్ అందరికీ కూడా డెలివరీ అనేది చేయాలి ఆ లెటర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ ఈకి ఇద్దాం కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కొచ్చి ఇలా ఈకెళ్లారనుకోండి. ఏ నుంచి బికి వెళ్ళిన రోడ్‌లోనే మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు అవుద్ది గదా! అలా బ్యాక్‌కి రాకూడదు. ఇంకా రోడ్ ఒకసారి తప్పితే వేరే ఇంకా టచ్ చేయకూడదనమాట. సో, ఉంటాయి. నంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. అవి మీరు ఫైండ్ ఔట్ చేయండి. ఫస్ట్ నేను ఒక రూట్ చెప్తున్నాను చూడండి మీకు అర్థమయ్యేలాగా. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా! ఏ దగ్గర స్టార్ట్ అయ్యారనుకోవచ్చు. ఏ దగ్గర స్టార్ట్ అయిన వ్యక్తి ఈకి వెళదాం. ఏ నుంచి ఈకి వెళ్ళి మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి రావాలి అతను. ఏ నుంచి ఈకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఈ నుంచి డీకి. డీకి లెటర్ ఇచ్చేసారు. అక్కడికి ఏకి, ఈకి, డీకి లెటర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సికి. సి నుంచి బికి. సి నుంచి బికి 2 రూట్స్ ఉన్నాయి. ఏ రూట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ రూట్‌లో వెళ్ళలేదు కాబట్టి స్ట్రెయిట్‌గా వచ్చేస్తున్నాం. లేదా ఈ కింద రోడ్‌లోంచి అన్నా రావచ్చు. సి నుంచి బికి మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి. వెళ్ళిన రోడ్‌లో వెళ్ళలేదు కదా! రూట్ చూసుకోండి. ఏ నుంచి ఈకి వెళ్ళారు. ఈ నుంచి డీకి, మళ్ళీ డి నుంచి సికి, సి నుంచి బికి, బి నుంచి ఏకి. వెళ్ళిన రోడ్‌లో వెళ్ళకుండా. అలా ఇంకా డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. ఇంకా ఎలా వెళ్ళొచ్చు అనేది మీరు ఫైండ్ ఔట్ చేయండి. ఓకే. నెక్స్ట్.
ఇక్కడ చూడండి. Find the smallest of the following numbers. Find the smallest of the following numbers. మనం లాస్ట్ వీక్ చేసింది ఇది. అయితే ఎలా చేయాలి అన్నది చూద్దాం చూడండి. 24, 35, 17, 63, 37, 56, 42, 6, 71, 85 ఈ నెంబర్స్ ఇచ్చారు. స్టెప్ నెంబర్స్ ఇచ్చారు. అంటే కంపారిజన్ మాత్రంలో స్టెప్ 1 స్టెప్ 2 కింద తీసుకున్నాం కదా. స్టెప్ 1 లో ఏం తీసుకుంటాం, కంపారిజన్ ఏం లేదు, ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఒక ఫస్ట్ 24 తీసుకుంటాం. స్టెప్ 2 లో 24 ని 35 తో కంపారిజన్ చేస్తాం. ఏది చిన్నదో అది తీసుకుంటాం. 24 అయిపోయింది. స్టెప్ 3 లో 24 ని 17 తో కంపేర్ చేస్తాం. సో మనకి మళ్ళీ 17 చిన్నదో 24 ని వదిలేసి 17 ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. 17 60 తో అయితే 17. నెక్స్ట్ స్టెప్ 5 లో 17 37 17 17 56 కంపేర్ చేయటం. 17 56 తో కంపేర్ చేస్తే మనకి 17 చిన్నది. అగైన్ 42 17 చిన్నది, మళ్ళీ 6. సో ఇక్కడ మనకి 6 అనేది 17 కన్నా చిన్నది కాబట్టి 6 ని తీసుకుని 17 ని వదిలేస్తాం. సో 6 71 తో కంపేర్ చేస్తాం. మళ్ళీ 6 చిన్నదవుద్ది. 6 ని 81 తో కంపేర్ చేస్తాం. 6 చిన్నదవుద్ది. మీరు ఇక్కడ ఎలా తీసుకుంటారంటే ఇక్కడ 24. సో 24 ని కంపేర్ చేస్తున్నారు 35 తో. అప్పుడు ఏమొస్తుంది, 24 లెస్ దాన్ 35. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాల్యూ ఏంటి, మళ్ళీ 24 ఏది చిన్నది అనేది. సో ఇలా సింబల్ వేసుకోండి. సో లేదా 24 కంపేర్ 35, మనకి ఇక్కడ వచ్చిన చిన్న వాల్యూ ఏంటంటే 24. అలా ప్రతి స్టెప్ తీసుకుని చివరికి ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేశారు మీరు, ద మినిమం నెంబర్ ఈజ్ అని చెప్పేసి ఏ నెంబర్ వస్తుందో ఈ కంపారిజన్ మెథడ్ లో మీరు చూసుకోండి. ఓకే ఓకేనా స్టూడెంట్స్? ఈ యాక్టివిటీస్ అన్ని చక్కగా చేసి మీరు తిరిగి ఆన్సర్స్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మీ ITCT ట్రైనర్కి. బీ సేఫ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.